గోవిందరాజు చిట్కా రచించిన వారు జె ఉదయనాగ శిరీష గారు. గోపాలపురంలో గోవిందరాజు అనే తెలివైన వాడు ఉండేవాడు. అతడి ప్రత్యేకత ఏమిటంటే, ఎవడైనా ఎదుటివాడిని లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాడిని తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయటం. ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందరశెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించాడు. వ్రతం పూర్తయ్యాక సుందరశెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయం పాకమిచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు. సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణను బొడ్లో దోపుకుంటూ, శెట్టిగారు 4 రూపాయలు ఇచ్చినా వరహా దక్షిణ ఇచ్చినట్టు అవుతుంది, బొత్తిగా రూపాయి పావలా మీ తాహతుకు తగ్గట్టు లేదు అన్నాడు. శెట్టి నవ్వాడు. శాస్త్రిగారు, అచ్చొచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్ళ కాలం నుంచి 7 తప్పకుండా కేదారనాథ వ్రతం చేస్తున్నాము. అదే పూజ, అదే కథ, అలాగే అదే దక్షిణ ఇవ్వటం అచ్చొస్తుందని మా నమ్మకం. అంచేతే రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను, ఏమీ అనుకోకండి అన్నాడు. పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తూ ఉండగా దారిలో తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని ఉన్న గోవిందరాజు కనిపించాడు. శెట్టి తనను తగు విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరికి పోయి అతడి పక్కన కూర్చుని తాను శెట్టి చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు. పురోహితుడి మొహంలో ఏమాత్రం సంతోషం లేకపోవటం గమనించిన గోవిందరాజు, శెట్టి ఈ మధ్య వ్యాపారంలో లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు, అయినా దక్షిణ భాగం ముట్ట చెప్పలేదా ఏం అని అడిగాడు. ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను. శెట్టి చచ్చిన పీనుక్కి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరపడతాయో అని లెక్కలు తయారు చేసుకుని కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసిని కొట్టు, అచ్చొచ్చిందని చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు. ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి, ఆ శెట్టి అచ్చొచ్చింది కదా అని తాతల కాలం నాడు ఉన్న ధరలకే వస్తువులు అమ్మటం లేదు. శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావలాకు కుంచెడు బియ్యం వచ్చేవి, ఈనాడు 5 రూపాయలు. ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావలా దక్షిణకే చేయించిన మీ పూర్వీకుల గురించి. అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు. పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. కుంచెడు బియ్యం కొలిపించుకుని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావలా ఇచ్చాడు. శెట్టి ఆశ్చర్యపోతూ ఇదేమిటని అడిగాడు. శెట్టిగారు, మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదారనాథ వ్రతం చేయించుకుని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి అచ్చి వచ్చింది కనుక వారిచ్చినట్లే రూపాయి పావలా దక్షిణ ఇచ్చారు. నేను ఆ రూపాయి పావలాను మా తాత ముత్తాతల కాలంలోనే మార్చుకుని కొంచెడు బియ్యం తీసుకుని వెళ్తున్నట్టుగా భావించాను. ఇది మాకు పౌరోహిత్యంలో తాతల కాలం నుంచి అచ్చొచ్చిందే అన్నాడు పురోహితుడు. సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు. పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజని వారం తిరగకుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. జనం అతన్ని తెలివైనవాడు, మంచి లౌక్యుడు అని మెచ్చుకోసాగారు. అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాల్లోని మెలికను కనిపెట్టి ఆ మెలికను మనం మోసగించిన వాళ్లకు బిగుసుకునేలా సలహా ఇవ్వటం లౌక్యము కాదు, తెలివితేటలు కాదు. నేను సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే, అయినా చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు. ఏమైనా ఆ తర్వాత 1-2 విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయటంతో గ్రామంలో తమకేదైనా సమస్య వస్తే చాలు గోవిందరాజు ఏమైనా చిట్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందామంటూ అతడి దగ్గరకు వచ్చేవారు. ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు 2 ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది. ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్నా వదినగారు మాత్రం సూటిపోటీ మాటలతో తేరగా ఇంట చేరి తింటున్నారు దిక్కుమాలిన సంత అంటూ విసుక్కునేది. ఆ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని పూటకొళ్ళు పెట్టడం ప్రారంభించింది. గోపాలపురం చుట్టుపక్కల గ్రామాల సంతలకు కోడలి కావటంతోనూ ఆమె పెట్టే భోజనము పలహారాలు రుచిగాను శుచిగాను ఉండటంతో జనం బాగా రాసాగారు. అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకొళ్ళ ఇల్లు నడుపుతున్నాడు. అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది. వాడు 2 కిరాయి మనుషుల్ని పురమాయించి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి భోజనానికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకలను పులుసు కూరలో వేసి బయటికి తీసి, ఏం కలికాలం, అన్నం అమ్ముకోవడమే పాపం, పైగా అందులో బొద్దింకలు, ఇలాంటి భోజనం పెట్టిన వాళ్ళు రౌరవాద నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తరి ముందు నుంచి లేచిపోయారు. దీంతో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్లలో కలకలం బయలుదేరింది. వాళ్ళు వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నదంటూ అక్కాయమ్మను గట్టిగా చీవాట్లు పెట్టారు.
కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషుల్ని పంపి అక్కాయమ్మ పూటకూళ్ళింటిని అల్లరిపాలు చేయసాగాడు. ఒకరోజు అన్నంలో మేకులు వచ్చేవి, మరొక రోజు శాకాహారంలో ఉడికిన మాంసం ముక్కో చేప ముక్కో వచ్చేది. దాంతో పూటకోళ్ళకొచ్చేవాళ్ళు తగ్గిపోసాగారు. ఇదంతా తనంటే ద్వేషం ఉన్నవాళ్ళు చేయిస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది. ఆమె ఒకరోజు గోవిందరావు దగ్గరకు వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురుమంది. గోవిందరాజు ఆమెతో యాచకుడికి యాచకుడే శత్రువు, అలాగే వ్యాపారికి వ్యాపారే శత్రువు. తన పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతింటున్నదని కిట్టప్ప ఈ అల్లరి పనులు చేయిస్తూ ఉండాలి. నువ్వు ఒక పని చెయ్యి, గుండప్పతో మాట్లాడు. వాడికి నా అనేవాళ్ళు లేరు, 10 మందిని తన్నగల సత్తా సాహసం ఉంది. వాడు కూలి పని చేసుకుని నిజాయితీగా పొట్ట పోసుకుంటున్నాడు. వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు, వాడు నీకు రక్షా కవచం అవుతాడు అన్నాడు. అక్కాయమ్మ గుండప్పకు కబురు చేసి వాడితో మగదిక్కు లేకపోవడంతో నేను అందరికీ అలుసయ్యాను. ఎవరో నా పూటకోళ్ళ ఇంటికి చెడ్డ పేరు తేవాలని భోజన పదార్థాల్లో అవి ఇవి కలుపుతున్నారు. నువ్వు నాకు అండగా నిలబడు, నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పణమో ఇచ్చుకుంటాను అంది. ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కిరాయి గుండాగా భావించిందని మండిపడ్డాడు. తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలున్నదని సరేనన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే గుండప్ప అక్కాయమ్మ ఇంట చేరాడు. వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సహాయపడసాగాడు. యుక్త వయస్కురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణ వాడికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపసాగింది. నా అనేవాళ్ళు లేని తాను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడిగా స్థిరపడిపోవచ్చు. బహుశా గోవిందరాజు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప. కొద్ది రోజులు జరిగాక ఒకరోజు కిట్టప్ప మళ్ళీ 2 కిరాయి మనుషుల్ని అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలపం మొక్కలను కూరలో వేసి బయటకు తీస్తూ ఏదో అనబోయేంతలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకుని లేవనెత్తి 2 దెబ్బలు వేసి ఈ అల్లరి పనులు చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్ళెవరో నిజం చెప్పండి, లేకపోతే చర్మం ఒలిచేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమను కిట్టప్పే పంపాడని చెప్పేశారు. అప్పటికప్పుడు 4 పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లేకపోయారు. గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ గోవిందరాజు, గుండప్పను అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికే గ్రహించాను. నా పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతినిపోతున్నదన్న కసి కొద్దీ నేనే కిరాయి వాళ్లను ఆమె ఇంటికి పంపాను. నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. కిట్టప్ప, శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాదు. ఒకటి గుర్తుంచుకో, ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు, ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది. ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు. నీకున్న ఇతరత్ర చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతినిపోగలవు. నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఓ పని చెయ్యి. అక్కాయమ్మ 2వ కూతుర్ని నీ కొడుకు చేసుకోబోతున్నానని నలుగురికి చెప్పు. దుండగుల బారి నుంచి పూటకోళ్ళ వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియచెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషుల్ని పంపానని నమ్మబలుకు. ఆ తర్వాత అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు. గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారం కిట్టప్ప అదే పని చేశాడు. గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతుర్ని పెళ్ళాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూటకూళ్ళు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు. కిట్టప్పకు కోడలితో పాటు పోయిన గౌరవం నిలబడింది. ఇలా కథ సుఖాంతం అవటంతో గోవిందరాజు చిట్కా మరొకసారి గ్రామమంతా ప్రచారమైంది. కథ సమాప్తం.